బీటీపీ ప్రాజెక్టును 2.5 పూర్తి చేసి 114 చెరువులకు నీరందించి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. అమూల్యమైన ఓటుతో తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం పాళ్లూరు, గొల్లపల్లి, ఐపార్సపల్లి, కర్తనపర్తి, గూడెం, కొత్తూరు, చెన్నెపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి టీడీపీ రోడ్ షో చేపట్టారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ముందుగా గ్రామస్తులు, స్థానిక నాయకులు, మహిళలు హారతులు పట్టారు. గ్రామస్తులు, నాయకులు గజమాలలతో సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. ఈరోజు ఐపాస్పల్లికి రావడానికి రహదారులు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. ఈ రహదారులను కూడా మన సోదరుడు కూడా చెప్పాడు, రహదారులు కావాలన్నారు. ఏది ఏమైనా కూడా రాబోయే 3 సంవత్సరాల్లో మన రహదారులన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటాం. అన్ని రోడ్లు కూడా తార్ రోడ్లుగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా హాస్పిటల్ పోవాలనుకున్నా, బాలింతలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా ముసలి వాళ్ళు కావచ్చు, ఏదైనా పోవాలనుకుంటే మనకు రావాల్సిన అంబులెన్స్లు కూడా రావడం లేదు. ఆర్టీసీ బస్సులు అందుకనే రావడం లేదు. పిల్లలు చదువులు కదా స్కూల్ పంపించాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, నేను ఏదైతే వచ్చానో పని చేయడానికి వచ్చానో, అభివృద్ధి చేయడానికి వచ్చానో. అలాగే మనకి ఏదైతే చెరువులకు నీళ్లు కావాలో మీ చెరువుకు కూడా నీళ్లు కావాలి. గొల్లపల్లి చెరువు కూడా, ఆ చెరువు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో మన చెరువు కృష్ణా నదీ జలాలతో నింపే బాధ్యత తీసుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరూ కూడా రాబోయే 13వ తారీఖు ఇంకా కేవలం 7 రోజులు 6 రోజులు మాత్రమే ఉంది. మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే సురేంద్రబాబు సీరియల్ నంబర్ 1లో సైకిల్ గుర్తుంటుంది. దానికి మీరు ఓటు వేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబికా లక్ష్మణ, ఆయన కూడా సీరియల్ నంబర్ 1, ఆయన కూడా సైకిల్ గుర్తు. రెండు మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు వేయించి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా చాలా గ్రామాలకు పోవాల్సిన అవసరం ఉంది. మీ గ్రామం ప్రత్యేకంగా కూడా మా చెల్లెళ్ళు చెప్పారు, గెలిచిన తర్వాత మా గ్రామానికి రావాలన్నారు.
ఖచ్చితంగా వస్తా. గెలిచిన తర్వాత మీ గ్రామంకి వచ్చి ఎవరో ఒకరి ఇంట్లో మన వాళ్ళ ఇంట్లో భోజనానికి వచ్చి ఇక్కడే ఉండి భోజనం చేసుకొని మీ అందరి సమస్యలు కూడా పరిష్కరించి ఏర్పాటు చేస్తానని సభకు తెలియజేస్తూ